జై శ్రీరామ్. అంతకుముందు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ ఒకటి చెప్పాలి. ఫస్ట్ మన దాంట్లో ఫ్యూల్ లేదు, ఫ్యూల్ అప్ చేయించుకొని డిస్కషన్ చేద్దాం. టాపిక్ చెప్తాను నేను. సో గివ్ మీ సమ్ టైమ్. ఫస్ట్ నేను ఫ్యూల్ అప్ చేసుకొని, సో మా దగ్గర ఇక్కడ బంక్ ఉంటుంది, పెట్రోల్ బంకు. ఎంత రష్ ఉంటుంది అంటే ఇక్కడ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్లో ఫుల్ రష్ ఉంటుంది. నా అదృష్టం ఐ థింక్ తక్కువ ఉన్నారు క్రౌడ్. ఎవరు ఎక్కడ కొట్టించుకుంటున్నారు. సో ఫ్యూల్ ఎంత వచ్చింది? ఓకే, ఫస్ట్ రీస్టార్ట్ చేద్దాం. అదే లాస్ట్ రైడ్ నిన్ననా రైడ్కి వెళ్ళింది మనం. నిన్న కాదు, మొన్న 200 కిలోమీటర్స్ తిరిగేసాం ఆ రైడ్లో. సో వీడియోను ఎక్స్పెక్టేషన్ లైక్ 120 కిలోమీటర్స్ అప్ అండ్ డౌన్, కానీ బాగానే తిరిగినాంలే. బాగా అడ్వెంచర్ చేసినాం, బాగా తిరిగినాం. నా ముందర ఒక ఆయన ఉన్నాడు, మంచి ఫైర్ మీద ఉన్నాడు, కాల్లో గట్టి మాట్లాడుతున్నాడు. ఐల్ షో యూ, వెయిట్, దిస్ గాయ్ అగో మంచి ఫైర్ మీద ఉన్నాడు. ఐ థింక్ తెలుగా హిందీయో అర్థమైతే లేదు స్లాంగ్, బట్ మంచి ఫైర్ మీద అరుస్తున్నాడు. అడుగో బాగా తోపు. వస్తే టైం యాక్చువల్లీ వెయిట్. సో 8:19. యాక్చువల్గా 9 o'clockకి మన బ్లాగ్ రిలీజ్ ఉంది. క్లియర్గా మాటల్లో చెప్పిన ఇందాక పిచ్చి ట్రాఫిక్ ఉంటుందని. దిస్ ఇస్ ద వాట్, ఆల్మోస్ట్ 1 kilometer or 2 kilometers రేంజ్లో ఉంది ట్రాఫిక్. అంబులెన్స్కి సైడ్ ఇవ్వండి రా. అంబులెన్స్ వెనకాల పోతారు, ఎందుకంటే ఖాళీ దొరుకుతుంది కదా, బొక్కలోకి జూరేద్దామని. చూడు ఏం మనిషిలో ఏమో రా నాయన. బేసిక్లీ టాపిక్ ఏంటంటే, యాక్చువల్లీ నేను ఎప్పుడు ఇన్స్టాగ్రామ్ కామెంట్స్కి రియాక్ట్ కాను. ఎందుకంటే చాలామందికి నచ్చి ఒకలా పెడతారు, నచ్చకపోతే ఇంకోలా పెడతారు. ఎప్పుడు నేను రియాక్ట్ కాను. సో ఆఫ్టర్నూన్ ఐ వాజ్ వర్కింగ్. సో నేను సడన్గా ఫోన్ తీసుకొని ఇట్లా చూడగానే నాకు ఒక కామెంట్ వచ్చింది ఒక అకౌంట్ నుంచి. మ్యారియో గాల్ హెచ్టిపి, అమ్మాయి ఐడి వచ్చేసి మ్యారియో గాల్ హెచ్టిపి. ఆ అమ్మాయి ఒక కామెంట్ చేసింది, నాకు చాలా వల్గర్గా పెట్టింది, చాలా అన్నట్టు కామెంట్ చేసింది. ఓకేనా, ఒకసారి అమ్మాయి ఫేస్ చూపిస్తావండి. నేను యాక్చువల్గా స్క్రీన్ షాట్ తీసుకున్నా, ఎందుకంటే మళ్ళీ కామెంట్ డిలీట్ చేస్తారు కదా. ఇగో తిను అమ్మాయి కనబడుతున్నారు కదా, చూస్తున్నారు కదా, తిను అమ్మాయి. ఇగో పూజ అంట పేరు. ఇగో మ్యారియో గాల్ హెచ్టిపి ఐడి పూజ. 1 post, 108 followers, 66 ఫాలోయింగ్. ఐ థింక్ లైక్ కొంచెం చూడడానికి జెన్యున్గా ఉంది అకౌంట్. నీకేమొచ్చింది? కామెంట్ చేసావు, ఓకే కామెంట్ చేసావు. నీకేమైనా ఆ వీడియోలో నీకేమైనా వల్గర్గా అనిపించిందా? ఏం పెట్టా నేను ఆ వీడియో? హోప్, లైఫ్లోనే హోప్ లేదు, హోప్ చూస్తే ఏం హోప్ వస్తుందని అన్నా. ఒక అమ్మాయిని తిట్టలే, ఒక అబ్బాయిని తిట్టలే. ఆ వీడియో చూడగానే నీకేమనిపించింది? నువ్వు ఆ కామెంట్ చేయనీకే, నువ్వు అంతా రియాక్ట్ అవ్వనీకే. ఫస్ట్ నాకు అసలు ఆ చిల్లర కామెంట్కి నాకు రియాక్ట్ అవ్వాలని లేదు, బట్ అందరికీ తెలవాలని చెప్పి నేను రియాక్ట్ అవుతున్నా. నీ అమ్మ ఒకవేళ ఇది ఫేక్ అకౌంట్ అనుకుందాం, ఒక అబ్బాయి వేసి ఉండొచ్చు, ఆడికి తిండి అరక్క మంది, అందుకే కామెంట్ ఇట్లా చేసిండు. అరే ఒకవేళ అది ఫేక్ అకౌంట్ అనుకుందాం, నేను ఇంత పబ్లిక్గా వీడియో పెడుతున్నా, ఇప్పుడు అమ్మాయి కానీ వీడియో చూసిందనుకో ఎంత రిగ్రెట్గా ఫీల్ అవుతుంది మీ వల్ల, ఎంత రిగ్రెట్గా ఫీల్ అవుతుంది అమ్మాయి. సో నేను రియాక్ట్ అయినా. ఒకవేళ ఆ అమ్మాయి కాకపోయి అది ఫేక్ అకౌంట్ అయ్యి ఒకవేళ నిజంగా ఈ వీడియో వైరల్ అయ్యి ఆ అమ్మాయి దగ్గర వరకు రీచ్ అయిందనుకో, ఆ అమ్మాయి నాకు కానీ మెసేజ్ చేయాలనుకో, వీడియో ఒకవేళ వీడియో చూస్తా నా ఐడి ఇన్స్టా ఐడి కావాలంటే క్లియర్గా చెప్తున్నా, మిస్టర్ మిక్కీ పైలట్ ఇన్స్టాగ్రామ్, నాకు డిఎం చేయి, నేను మాట్లాడతాను నీతోటి. ఒకవేళ నువ్వు కాకపోతే అది కూడా ఫేస్లు పెట్టి కామెంట్ చేయడానికి అమ్మాయిల డిపిలు పెట్టుకొని కామెంట్ చేస్తారా మీరు? చాట్ అయితే నీ ఫేస్ పెట్టి కామెంట్ చేయి, అప్పుడు ఒప్పుకుంటా. అసలు ఆ వీడియోలో ఏముందిరా వల్గర్గా? అది నాకు కామెంట్ చూస్తే చాలా కోపం వచ్చింది. ఇక లైట్ అనుకున్నా, కానీ నా ఫ్రెండ్స్ ఫోన్ చేశారు, మామ ఏంది మామ దాంట్లో ఏముందని మామ అంత అలా కామెంట్ చేసిర్రు అని చెప్తే, అసలు ఏం మాట్లాడాలో నాకు అర్థమవుతలే. వాడు ఆ కామెంట్ అసలు చదవాలన్నా కూడా చిరాగ్గా ఉంది నాకు. ఆ కామెంట్ కూడా అంత వల్గర్గా పెట్టిర్రు. ఇట్లాంటి వల్ల అమ్మాయిల డీపీలు పెట్టుకొని, ఫేక్ డీపీలు పెట్టుకొని
మీ వల్లేనారా అమ్మాయిలు ఒరిజినల్గా అకౌంట్లో డీపీలు పెట్టాలంటే భయపడుతున్నారు. మీరు ఎక్కడ స్క్రీన్ షాట్లు తీసి ఇట్లా పెట్టి కథలు పడతారు, లాస్ట్గా పిల్ల బదలం అవుతుంది. మీ వల్ల ఒక అమ్మాయిని తిట్టాల్సి వస్తుంది. ఒక అమ్మాయిని నాకు చాలా చాలా కోపం వస్తుంది అసలు. చిల్ల ఇంకా భూమి మీద ఉన్నాను. ప్రీవియస్గా నాకు కొన్ని వీడియోస్ కూడా కామెంట్స్ వచ్చినాయి, అమ్మాయిలే ధైర్యంగా ప్రొఫైల్ కూడా చూసిన, నేను పట్టించుకోలేదు ఎప్పుడు. నేను లాస్ట్లో కొన్ని వీడియోస్ కూడా బ్రేకప్ కంటెంట్ చేశాను కదా, అప్పుడు కూడా అమ్మాయిలు కామెంట్లు చేశారు, బ్రో అమ్మాయిలే మోసం చేసి వెళ్ళిపోతారా, అబ్బాయిలు మోసం చేయరా, అబ్బాయిలు ఇట్లా వాడుకొని మమ్మల్ని వదిలేయరా అని అమ్మాయిలు చాలామంది కామెంట్ చేశారు. ఓకే, ఐ అగ్రీ దట్, వాళ్ళకి హట్ అయ్యారు, అలా కామెంట్ చేశారు, ఒప్పుకుంటా. వీడికేమొచ్చిందో ఆ వీడియోలో అసలు ఏం లేకపోయినా కంటెంటే డిఫరెంట్ ఉంది. ఆడ కంటెంట్కి వాడు ఆ కామెంట్ పెట్టింది చూసినావా, హైలైట్ అనిపించింది. ఒకేలా ఇదే అమ్మాయి నిజమైన అకౌంట్ అయితే నాకు ఈ వీడియోకి గైడెన్స్ పడిని ఏమైనా వాడిని వీడియో బ్లాక్ చేయని రీపోస్ట్ చేస్తాను. నేను రీపోస్ట్ చేసి మళ్ళీ పెడతాను. నేను ఈ వీడియో తెలవాలి, జనాలకి తెలవాలి. ఒకవేళ అది ఫేక్ అకౌంట్ అయ్యి ఆ అమ్మాయి వరకు ఈ వీడియో వెళ్ళింది అనుకో, ఆ అమ్మాయికి తెలవాలి. బరాబర్ చెప్తున్నాను, కామెంట్ చేసే ముందులో ఆలోచించుకోండి అంతే. తిండి అరక్క ఏం చేయాలో తెలియక ఇట్లాంటి కామెంట్లు పెడతారు. నేను యాక్చువల్గా ఇన్స్టాగ్రామ్ స్క్రోల్ చేస్తుంటే 2 వీడియోస్ చూసాను. అమ్మాయిలు ఎట్లున్నారు తెలుసా, అంటే అమ్మాయిల కరువా లేకపోతే అబ్బాయిల కరువా నాకు అర్థం కాలేదు. స్టోరీ ఏంటంటే అమ్మాయి సినిమా హీరోలు ఎక్కువ ఉంటుంది, వాడు మాత్రం ఇంత పెద్ద బొజ్జు చేసుకొని లైక్ బట్టన్ ఎత్తుండి, అరే అమ్మ ఈ ఏజ్లో అబ్బాయిలకి అమ్మాయిల దొరకడం కరువు ఉంది. కానీ నాకు తెలిసిన వారికి గవర్నమెంట్ జాబ్ ఉంటే వాడు ఎట్లయినా ఉండని బాయ్, వాడు కర్రెగొన్ని బొజ్జుండి బట్టన్ ఎత్తుండి గవర్నమెంట్ జాబ్ అయితే చేసుకుంటున్నారు. ఆ 2 వీడియోస్ చాలా ఫనీగా ఉన్నాయి. ఐ మీన్ నాకు చూపించాలని ఉంది బట్ వద్దు, ఎందుకంటే సోషల్ మీడియా చాలా ఫాస్ట్గా వైరల్ చేస్తుంది. బట్ అంటే వాళ్ళు ఈ వీడియో చూసినా కూడా పాపం ఫీల్ అవుతారు కదా, సో అది నా ఇంటెన్షన్ మీకు చెప్తున్నా, జస్ట్ ఒక ఫీలింగ్ షేర్ చేసుకుంటున్నా. వీడియోడు కాలు బయట పెట్టి హీరో లెక్క ఫోన్ వాడుతూ ఆటో నడుపుతున్నాడు. 1,00,000 రూపాయల బండ్లు కొంటారు, ఒక హెల్మెట్ ఉండదు. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ నా ముందర ఒక కప్పులు పోతున్నారు, మనోడు ప్లేట్ నెంబర్ లేదా, ఒక్క సెకండ్ చూడండి భయ్య, కొంచెం సైడ్కి ఇస్తే నేను ముందుకెళ్ళి వీడియో తీసుకుంటాను. ఎందుకే అబ్బా వినబడ్డది ఏంటి, సైడ్కి ఇచ్చిండు సీరియస్గా. ఇదేమండి N250 అనుకుంటా, హెల్మెట్ లేదు. అమ్మాయి ఏమో మనకి ఇట్లా పట్టుకొని కూర్చుంది. ఇప్పుడు పొరపాటున ఏదైనా జరగడానికి జరిగింది, యాక్సిడెంట్ అంటే మనం అనుకోవట్లేదు బట్ జరిగింది. ఏంది ఆ పిల్ల ఏదోటి అవుతుంది, వాడికి ఏదోటి జరుగుతుంది. ఎందుకురా మీకు ఇంత సోకులు, మడ్గడ తీసిండు, ప్లేట్ నెంబర్ లేదు, ఏం లేదు. పోలీసు వాళ్ళు ఇట్లాంటి పట్టుకోరు, మాలాగా అన్ని రూల్స్ ఉంటాయి చూసినావా, హెల్మెట్, గేర్ వేసుకుంటాం, షూస్ వేసుకుంటాం, చప్రీలాగా చెప్పులు వేసుకోకుండా మంచిగా షూస్ వేసుకొని నడుపుతాము. మాలాంటి వాళ్ళని పట్టుకుంటారు, అట్లాంటి వాళ్ళని పట్టుకోరు. నేను ఇక్కడ ఏవో కార్లు, గల్లీలో మొత్తం కార్లు ఉన్నాయి. ఏదో పార్క్ ఉంది, పార్క్ పక్కకున్నా. సో ఎగ్జాక్ట్లీ 9 దా. ఓహో, నా బండిలో టైం తప్పు ఉందిరా, ఇక్కడ ఇంకా టైం అవుతలే, ఇంకో 10 మినిట్స్ ఉంది. తొందరరా, 8:52. వర్షాకాలం ఇబ్బందే కదరా, వర్షాకాలం. నీ బండి కొంచెం సైడ్ తీస్తే పెడతా. మంచి సౌండ్, రీసౌండ్ వస్తుంది కదా ఇక్కడ.